నమస్కారాలు. మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలు. నా పేరు కుర్మెల్లి రమేష్, పరపతి సంఘం కోశాధికారిని. మేము పరపతి సంఘం పెట్టి 8 సంవత్సరాలు పూర్తి, 9 సంవత్సరాల నుంచి అడుగుపెడుతున్నాము. 11-12 మందితో స్టార్ట్ అయిన సంఘం ఈరోజు 166 మందితో 98 లక్షల రూపాయలతో దినదినం అభివృద్ధి చెందుకుంటూ, దీని ద్వారా మాకు కుల వృత్తులే కాకుండా మా సంఘ సభ్యులకు, మా తోటి మిత్రులందరికీ ఒక పట్టుదలతో దీన్ని తయారు చేసుకొని ఇంత దూరం తీసుకొచ్చినాం. ఇదే వార్షికోత్సవం సందర్భంగా మేము ప్రతి సంవత్సరం భద్రకాళి బ్రహ్మోత్సవాలలో, కళ్యాణ బ్రహ్మోత్సవాలలో మేము ప్రతి సంవత్సరం ఒక రోజు మా నాయి బ్రాహ్మణుల తరపున మేము ఒక రోజు విధులు నిర్వహిస్తాము, పాల్గొంటాము. అన్ని ఆ రోజు మా ద్వారానే పూజా కార్యక్రమాలన్నీ చేస్తారు. ఆ పూజా కార్యక్రమాలలో మా వంతుగా ఈ నెల 21వ తారీఖు రోజు మా రోజు వస్తున్నది. దానికి ఎమ్మెల్యే గారు, భద్రకాళి అయ్యగారు, శేషయ్య గారు వాళ్ళ తరఫున కరపత్రాలు ఈ రోజు విడుదల చేయడం జరిగింది. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. మా సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాం. మేము ఇది పెట్టి 9 సంవత్సరాలు అవుతాను. 9 సంవత్సరాల నుండి మా పర్పస్ సంఘం దేవుళ్ళ అన్ని విధాల అందరి సహకారంతో మంచిగా నడిచింది ఇప్పటి వరకు. దీన్ని ఫస్ట్ మేము స్థాపించింది మంగళ జగన్, సురేష్, తుముల సాంబయ్య, మాతో పాటు ఒక 11 మంది సభ్యులతోటి జమ చేసి పెట్టినందుకు ఇయాటి వరకు మా కుల సభ్యులు ఎవ్వరు కానీ ఎంత మంచిగా అనుకున్నట్టుగా ఒక పెద్ద మనిషి చెప్పినట్టు ఎన్నుకుంటూ కట్టుకుంటూ ఇవాళ ఒక బ్యాంకు లెవెల్కి వచ్చేసింది మా సంఘం. దీనివల్ల మేమంతా మా కుటుంబాలల్లో అవసరాలకు ఓ బ్యాంకు లెక్క తీసుకుంటాను, లక్ష రూపాయలు తీసుకుంటాను. అందువల్ల మా పిల్లలకు ఫీజులకు ₹1 మితితోటి మాకు ఇవాళ ఇంత మంచి సంఘ సభ్యులకు మాకు ఇంత సాయం దొరుకుతుందంటే మా పర్పస్ సంఘంతో. 11 మందితో చేస్తే 166 మందికి వచ్చింది. ఇవాళ ఆ 166 మంది వాళ్ళ బ్యాంకులు ఎట్లా పెడతారో అదే విధంగా పెడుతున్నారు. ఇలా 1,80,00,000 దాకా వచ్చేసింది చిన్నగా. ఇది ఒక 500, 600, 1000 కాడికి వచ్చింది. ఇలా 1000 నుంచి ఇప్పటి వరకు 1,80,00,000 దాకా నడిచింది. ఇవాళ 9 సంవత్సరాల ఈ సురేష్, మా పెద్ద మనిషి సురేష్ తరపు నుంచి మా బృందం మొత్తం 11-15 మంది ఉన్నాం. దానివల్ల ఇవాళ ఇంత చక్కగా జరుగుతుంది. కాబట్టి చాలా దేవుని దయ వల్ల అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. సోదరులందరికీ భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. మేమందరం కూడా భారతదేశంలో హిందుత్వం నిలబడుతున్నది అంటే బీసీల వల్లని మనస్ఫూర్తిగా నమ్మేవాళ్ళు. ఎందుకు అంటే ఉత్పాదక కులాలు ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా కూడా నిలబడుతున్నది అంటే కులవృత్తులు చేయడం వల్ల, కులవృత్తులు చేసే వాళ్ళ వృత్తి పరివారం వల్ల ఈ సనాతన ధర్మం అనేది నిలబడుతుంది. భారతదేశం మీద, సనాతన ధర్మం మీద జరిగినన్ని దాడులు ఈ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. కొన్ని వందల ఏళ్ల నుంచి, దాదాపు చరిత్ర ఇస్తే 600 ఏళ్ల నుంచి మన మీద దాడు. కానీ ఇవాటికి ఈ సనాతన ధర్మం నిలబడుతున్నది అంటే కులం వల్ల, కుల వృత్తులను ఆచరించి జీవించేవారు. ఇవాళ మీ కరపత్రం చూశాక ప్రతి వాళ్ళు ఈ కరపత్రాన్ని అనుసరించి కరపత్రం ప్రింట్ చేసుకోవాల్సింది. ఈ కులస్తులైన ఎంత విజ్ఞానాత్మకంగా
ఎంత ప్రబోధాత్మకంగా ఉంది. మీరు ఒక్కసారి కరపత్రం మొత్తం చదవాలి. చదువుతూ ఉంటే ఈ ప్రపంచానికి భారతదేశంలో ఉన్న కులాల మీద ఒక అవగాహన స్థానికులాక న్యాయంగా గండి గోవు పాలు గండిడైన చాలు అన్నట్టు, గండిడైన చాలు అన్నట్లు అట్లా మీ కరపత్రం ఉంది. ఇంత మటుకు ఈ భారతదేశంలో ఇంత సంక్షిప్తంగా సనాతన ధర్మం గురించి, కులవృత్తుల గురించి వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా నాయి బ్రాహ్మణుడే అని చరిత్రలో నిలిచిపోయారు. ఇంత విశ్లేషణాత్మకంగా, ఇంత ప్రబోధాత్మకంగా, ఇంత స్వచ్ఛంగా, ఇంత నిజాయితీగా, ఇంత ధైర్యంగా ఇట్లా కరపత్రం చేసిన వాళ్ళను నేను పుట్టినప్పటి నుంచి చూడలేదు. అది చదివితే రోమాంచం వస్తున్నది. అట్లా దేశానాశ్రిత్య దుష్టాన్ని వేరు వందల తుల్యాన్ని పాపాన్ని విధానించారు. తిరుపతికి పోగానే ముందు దేవుణ్ణి చూడాలి అంటే, అర్హత రావాలి అంటే ముందు మనం పవిత్రులం కావాలి. ఏ దేవుణ్ణి చూడాలన్నా ముందు మనం పవిత్రులం కావాలి. స్త్రీ అంటే ప్రకృతి స్వరూపం కాబట్టి స్త్రీకి ఎలాంటి పాపం ఉండదు. ఎప్పుడు ఆమె జగన్మాత స్వరూపం, ఆమె ఏ పాపము అంటదు, దాంట్లో అనుమానం లేదు కదా. అందుకని ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా, ఎత్రైకాస్తుల పూజ్యంతే సర్వాస్తత్రాభలాక్రియ. ఎక్కడైతే స్త్రీ ఆ జగన్మాత స్వరూపంగా గౌరవింపబడుతుందో దేవతలంతా సంతోషిస్తారు. అట్లా కాని చోట ఏం చేసినా దండిగే అని శాస్త్రం చెప్తుంది. అక్కడ బ్రాహ్మణ స్త్రీలు, వైశ్య స్త్రీ, నార్యస్తులు, సమస్త వర్ణాలకు చెందిన స్త్రీలు ఎవరైనా సరే ఆ అమ్మవారి యొక్క స్వరూపమే. సస్త్రీకు ధర్మం ఆచర్య. అందుకోసం మరి తీర్థాలకు పోతాం, భగవద్ దర్శనం కావాలి. కలి ప్రభావం ఎట్లాంటిది? అనుక్షణం పాపం మనిషి వెంట పడుతూ ఉంటుంది. ఈ మరి స్నానం చేయకుండా మనం ఏ నిత్యకర్మలకు అర్హులం కాదు కదా.